ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వానికి కూటమికి వ్యతిరేకంగా ఎక్కడైనా ఎవరైనా నోరు జారి నెగటివ్గా మాట్లాడితే ప్రాణాలు తీస్తాం, జాగ్రత్త. రెండవసారి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడైనా ఎవడైనా నోరు విప్పారా చంపేస్తాం, జాగ్రత్త. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సినటువంటి సర్కార్ ఆర్ ది గవర్నమెంట్ ఇస్ టేకింగ్ ఏ టర్న్. ఇక్కడ ఏ రాజ్యాంగం పనిచేయదు, మేము చెప్పింది మాత్రమే నడవాలి. మాకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఎవడైనా సరే తోక జాడించాడో, పత్రికా స్వేచ్ఛ ఉందని, మానవ హక్కులున్నాయని విర్రవీగారో జాగ్రత్త. తెలుసు కదా, పిన్నెలలో సాల్మన్ అనే ఒక దళితుడు, ఎవడ్రా మీరు, ఎవడి మీద ప్రేమ పెంచుకోవాలి, ఎవరిని అభిమానించాలి అర్థం కావటం లేదా అన్న హెచ్చరిక ఈ రాష్ట్రంలో నిండు ప్రాణాన్ని బలికొంది. అంబేద్కర్ హక్కు ఇచ్చాడు కదని ఓటు హక్కుని మీ ఇష్ట ప్రకారం వాడితే కుదరదబ్బాయి. మేం చెప్పినట్టే నడవాలది. ఇది మా సర్కార్. భారత రాజ్యాంగమా ఇంకేమన్నా? ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా మాట్లాడతాం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్నాం చెప్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్తాం. అది ఒకప్పటి మాట. పాలనలోకి వచ్చిన తర్వాత వేరుగా ఉంటాం. మీరు మా దారిలోకి వస్తారా? సరే, రాకపోతే మంద సాల్మాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు చూసుకోండి ఒకసారి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఒక రాజకీయ పార్టీని ప్రజలు అభిమానించడం తప్ప, ఆ రాజకీయ పార్టీ అధినాయకుడి పట్ల ప్రేమను పెంచుకోవటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలకి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ఏర్పడి ప్రజా ఉద్యమంగా అది నిర్మాణం చెంది ఎన్నికల్లో మొదటిసారి ప్రతిపక్ష పార్టీగా, రెండవసారి అధికారంలోకి వచ్చిన ఒక రాజకీయ పార్టీని మాకు తెలియకుండా, మమ్మల్ని కలవకుండా ఆ పార్టీ పట్ల ప్రేమను పెంచుకోవటం, ఆ పార్టీ అధినాయకుడిని ప్రేమించడం తప్పవుతుందా? పాపం తెలుసో తెలియకో ఈ రాష్ట్రంలో పేదలు, దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని జగనన్నని అభిమానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి, సంక్షేమం వైపు ఎలా పరుగులు తీసిందో చూసినటువంటి ప్రజలు 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 11 స్థానాలు వచ్చి ఉండొచ్చు, 41% ఓట్లు. ఎవరేసారా ఇదంతా అంటే, ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 దాకా జగనన్న పరిపాలనలో అనుభూతికి అర్థం తెలుసుకున్నటువంటి వాళ్ళు, నిజమైనటువంటి సంక్షేమాన్ని టేస్ట్ చేసినటువంటి వాళ్ళు 24 ఎన్నికల్లో ఓటేశారు. పరువు హత్యలు చూసాం. నాయకుడిని ప్రేమించి జగనన్న మా నాయకుడని జగనన్నకు ఓటేస్తే ఊరి నుంచి బహిష్కరిస్తారా? అసలే వెలివాడలు మావి, ఊరికి దూరంగా ఉన్న బ్రతుకులు. దగ్గరికి ఇప్పుడిప్పుడే చేరుతున్న జగనన్న ద్వారా
మమ్మల్ని అందరినీ మళ్ళా ఊరి నుంచి తరిమేసే విధంగా, భార్యకి బాగలేదని 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతుందని, ఎంతకాలం పరాయి ఊరిలో తలదాచుకుందాం, భార్యని జ్వరంలో ఆపదలో కూడా చూడలేకపోతే భర్తనవుతానని, ఏమైతే ఏమో అది అవుతుందని ఊరికొస్తే రాడ్డులతో కొట్టి చంపేస్తారా? అరే ఇదెక్కడే అఘాయిత్యం? అంటే జగనన్న ప్రేమిస్తే, జగనన్న అభిమానిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంటే మీరిచ్చే సమాధానం శవాలుగా మారాలా? ఇదిగో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ దళితులారా, 1,20,00,000 మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితులు, వాళ్ళకి జగన్ మీద ప్రేమను పెంచుకునే హక్కు లేదట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వతంత్రమైనటువంటి హక్కుని, రాజ్యాంగం ద్వారా ఓటు హక్కుని మీరు మాకు తెలియకుండా జగన్ అనేవాడికి వేస్తే మిమ్మల్ని చంపేస్తాం. ఓ మంద సాల్మన్ చూడండి ఇక్కడ. ఇలాంటి హెచ్చరికలు దళితులకు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఈరోజు అడుగుతూ ఉన్నాం. పరువు హత్యలు చూసాం. అది ఎక్కడో కులాంతర వివాహాలు జరిగితే ఓర్చుకోలేక ఎక్కడో జరిగాయి అనుకున్నాం. కులం ఉందని తెలుస్తూ ఉన్నది, అంతరాలు ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. కానీ ఒక రాజకీయ పార్టీని ప్రేమించి ఆ రాజకీయ పార్టీకి ఓటేస్తే ఓటేసిన పేదలను కూడా చంపేస్తాం. ఒక పక్క పరువు హత్యలు, రెండో పక్క జగనన్నకు ఓటేస్తే చంపేస్తాం. దీన్ని మీరు సమాధానంగా చెప్పాలనుకుంటున్నారా? దళిత ఉద్యమాలు గత చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రభుత్వాల్ని, అహంకారాన్ని నెత్తికెక్కించుకున్న వాళ్ళని నేల కింద పడేసినటువంటి చరిత్ర చూడలేదా? జగనన్న పరిపాలనలో ఎప్పుడైనా సరే ఓటు వేశారు, వెయ్యలేదనే తారతమ్యాలు ఉన్నాయా? నెవర్. తనే స్వయంగా చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికైనా తెలియకుండా ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఆపటానికి వీల్లేదని ఒక అద్భుతమైనటువంటి ఒక అంశాన్ని జగనన్న తీసుకున్నాడు ముఖ్యమంత్రిగా. కానీ ఈనాటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? అరే కాస్త ప్రేమను పంచవయ్యా ఓ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎక్కడున్నావో ప్రపంచ వ్యాపారుల దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడు ఏ ఊరది? దావోసట. పోయినసారి పోయినప్పుడు నాకు తెలిసి ఏమి రాలే. ఈసారి మళ్ళీ వెళ్ళారు. తండ్రి కొడుకులు వెళ్ళారా, ఒక్కళ్ళే వెళ్ళారా? కట్టగట్టుకొని వెళ్ళి ఉంటారు. ఏం తెస్తారో చూద్దాం. కానీ ఈ రాష్ట్రం అడుగుతున్నది, ముఖ్యమంత్రి గారు, రిమెంబర్ వన్ థింగ్, ఓటేకపోతే చంపేసే సంప్రదాయాన్ని, చట్టాలు కూడా నోరు మూసుకునే విధంగా మీరు హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీజీపీని కలవాలని, మంద సాల్మాన్ను హత్య ప్రభుత్వ హత్యనని, ప్రభుత్వం మీదే ఒక అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎందుకు పెట్టకూడదు? ప్రభుత్వం మీద. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇంకొక రాజకీయ పార్టీకి ఓటేసామని ఒక వర్గ ప్రజల మీద, ఒక ప్రాంత ప్రజల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద దాడులు చేస్తూ ఉంటే మీరు చూడటం లేదా? మీకు మందలించే అధికారం, హక్కు లేదా? ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో దళితుల మీద, దళితులు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఓళ్ళ నుంచి తరమేటివే కాకుండా తిరిగి వాళ్ళ ఊరికి వస్తే చంపేసే విధానాన్ని, ఎక్కడ ఆటవిక రాజ్యం? ఏం చేస్తున్నాయి కోర్టులు? సుమోటోగా కేసు తీసుకోలేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది, వై కాంట్ యు టేక్ దిస్ కేస్ ఎస్ ఎ సుమోటో? పాపం మంద సాల్మన్ రాజు భార్య కంప్లైంట్ ఇచ్చింది, కుమారి. కంప్లైంట్ ఇస్తే నా భర్తని ఇనుప రాడ్లతో పెట్టి కొట్టేశారు, తెలుగులో రాసింది. పోలీస్ స్టేషన్లో రైటర్ ఇంగ్లీష్లో తీసుకున్నాడు. ఆవిడ చాలా స్పష్టంగా, నాకు దాదాపు 102 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరంతో నేను బాధపడుతూ ఉంటే, ఎక్కడో పరాయి ఊరిలో ఉన్న నా భర్త నన్ను చూడటానికి వస్తే, నా భర్తని కాపు కాసి తిరిగి ఇలా ఊరికి వస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నువ్వు ఓటేసింది ఎవరికి? నువ్వు తిరుగుతుంది ఎక్కడ?
ఏం కావాలి ఈ దేశం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఓటేసే హక్కును కూడా దళితులు ఈ రాష్ట్రంలో కోల్పోతూ ఉన్నారు. దళిత వ్యతిరేక రాజ్యం ఈ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నది. నేను చెప్పినట్టుగా 1,20,00,000 మంది దళితులు ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు మంద సాల్మాన్ని చంపారు, రేపు నిన్ను, ఆ తర్వాత నన్ను, ఆ తర్వాత ఇంకొకరిని చంపరనే గ్యారంటీ ఉందా? ఆత్మరక్షణలోకి తెరిచేదలుచుకున్నారా? జగనన్న పేదల పట్ల ప్రేమ చూపించడమే తప్పైతే, జగనన్న ప్రేమించడమే పేదలు తప్పైపోతే, ఒకవేళ మీరు వాళ్ళ పట్ల ప్రేమను చూపించే కనీసం ఒక బొట్టు కన్నీటిని కూడా మీరు ఎప్పుడైనా దళితుల కోసం కార్చారా? మిమ్మల్ని ఎలా ప్రేమిస్తావయ్యా? దళితుల్ని మీరు ముక్కలు ముక్కలుగా చీల్చే విధానం కదా మీది. దళితుల పట్ల, సమాజం పట్ల, అట్టడుగు వర్గాల పట్ల, సంక్షేమ రాజ్యం అనే దాని పట్ల ఏ రోజైనా మాట్లాడారా మీరు? ఎంత కాడికి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, డబ్బున్న వాళ్ళ దగ్గరికే పరిగెత్తున్నారు కానీ డబ్బు లేనివాడిని ఏ రోజైనా హక్కును చేర్చుకున్నారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కరోనా కానీ, తన 3 సంవత్సరాల పరిపాలనలో కానీ ఏ రోజైనా సరే డబ్బున్నవాడు వెనకాల పడ్డాడా? పేదవాడు ఏమవుతాడో, కరోనాలో పేదవాడు బతుకుతున్నాడా లేదని చూసినటువంటి మహాప్రేమికుడు కదా. ఆయన్ని ప్రేమిస్తే దళితులు మీరు చంపేస్తారా? అరే, ప్రభుత్వమే పరువొచ్చిల్లాగా హత్యా రాజకీయాలు నేర్చుకుంటా. అందుకే ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటున్నాం. ప్రభుత్వానికి చంపే అధికారం ఎవడిచ్చాడు? ప్రభుత్వం అవసరమైతే అట్టడుగు వర్గాల్ని ప్రభుత్వం హక్కును చేర్చుకోవాలి. పేదవాడికి అండగా నిలబడటం కోసం ప్రభుత్వం ఉండాలి. పేదవాళ్ళని అనేక విధాలుగా ఆదుకోవటం కోసం మాత్రమే ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం ఉన్నవాడి వైపు పరిగెత్తూ ఉంటే, పేదవాడిని ఈ విధంగా చంపేస్తూ పోతూ ఉంటే, ఈరోజు అక్కడ జరిగినటువంటి హత్యలో ఈరోజు దళితులందరూ కూడా, పేద వర్గాలందరూ కూడా ఒక్కసారి తిరిగి ఆలోచించండి. ప్రేమించిన జగనన్న వైపు మీరున్నందుకు మిమ్మల్ని చంపేస్తూ ఉంటే పోరాటమా, శరణ్యమా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువల్ని నమ్ముతూ, అభ్యర్థిస్తూ డీజీపీ ఆఫీస్కి వెళ్ళింది. ఇదిగో ఒక హత్య జరిగింది. ఆ హత్య చంపినటువంటి వ్యక్తి మీద, చంపబడ్డటువంటి వ్యక్తి భార్య కేసు పెడితే, చంపినోడి మీదే కేసు రిజిస్టర్ చేసి, చావబడ్డవాడి మీదే, మంద సాల్మన్ రాజు మీద, ఈరోజు ఈజ్ నో మోర్, అతని మీద కేసు రిజిస్టర్ చేశారు. కానీ ఎవడైతే చంపాడో వాడి మీద కేసు లేదు. ఒకవేళ పెడితే ఇద్దరి మీద ఒకే సెక్షన్లట. ఏం న్యాయం అండి ఇది? ఇది ప్రజాస్వామ్యమా? లేకపోతే ఇక్కడ రాజ్యాంగ హక్కులు అనేవి నిజంగా కాపాడబడుతున్నాయా లేదా? ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈరోజు దళితులనే కదా కొట్టింది, ఈరోజు సాల్మన్నే కదా చంపింది, నాకెందుకులా నూరుకుంటే రేపు నీ వంతు కూడా వచ్చే ప్రమాదం కనబడుతూ ఉన్నది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతిమంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యే. చేతనైతే ఇక్కడ ఉన్నటువంటి జ్యుడిషియరీ ప్రభుత్వం మీద సుమోటోగా అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మేము ఈరోజు జ్యుడిషియరీని కోరుతా ఉన్నాం. ఉద్యమాలు చేస్తాం, అభ్యర్థిస్తాం, ప్రజల్ని కూడగడతాం, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలను చంపుతున్నారు, కార్యకర్తలను చంపుతున్నారు, ఓటేసిన సామాన్యుని చంపుతున్నారు అని ప్రజలకి మేము మొత్తం ఎడ్యుకేట్ చేస్తాం. కానీ ఇంకొక అంగంగా ఉన్నటువంటి మీరు, ఇంకొక వ్యవస్థగా ఉన్నటువంటి మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు, ఈ రాష్ట్రంలో ప్రజా క్షేమాన్ని చూసినటువంటి ఎవరైనా సరే, మానవ హక్కులను కోరేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, మేధావులు ఎవరైనా ఉన్నట్లయితే, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేవాళ్ళు ఎవరు ఉన్నట్టయితే ఒక్కసారి తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించినందుకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేరదీసినందుకు ఇక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, అంతిమంగా ఈరోజు మాది కావచ్చేమో, రేపు మీది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మేము కింద పడొచ్చేమో, ఈరోజు అధికారంలో లేకపోవచ్చేమో, రేపు ఖచ్చితంగా మిమ్మల్ని కూలదోస్తాం. హత్యల ద్వారా కాదు, బెదిరింపుల ద్వారా కాదు, ప్రజా ఉద్యమాన్ని నిర్మించి రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజా పోరాటాలు ఉంటాయి. మీరు దేన్నైనా ఆపొచ్చేమో కానీ ప్రజా పోరాటాలను ఆపలేరు. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని ప్రవర్తించమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎనీ క్వశ్చన్?
నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలవటానికి వస్తున్నారని డీజీపీ గారే ఆఫీసులో లేకుండా వెళ్ళిపోయారు. డీజీపీ గారు లేరని, ఆయన లేనప్పుడు మీరెందుకు వస్తారని గేట్లు మూసేశారు. మా వాళ్ళు ఏం తక్కువ తిన్నారా ఏంటి? గేటు దగ్గర ధర్నా చేశారు. ధర్నా చేస్తే డీజీపీ ఆఫీస్ పరువు పోతుందని ఆయన ఇంకెవరికో అప్పచెప్పారు, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చారంటే అప్పచెప్పిన అతనికి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. జనరల్గా ప్రభుత్వం రెండు విధాలుగా ఉంటుంది. రాజ్యాన్ని ఏలేవాడు కలవలేకపోతే రాజ్యంలో ఉన్నటువంటి ఇంకొక విభాగం, ఉదాహరణకి పోలీస్ వ్యవస్థ, చెప్పుకోవడానికి వస్తే చెప్పుకునే అవకాశాన్ని డీజీపీ కల్పించాలి. దిస్ ఈజ్ కాల్డ్ వెంటిలేషన్. వెంటిలేట్ అవటం, ఏదైనా ఉంటే అక్కడ చెప్పబడుతుంది. ఈ వెంటిలేట్ చేసే అవకాశాన్ని కూడా మూసేసుకుంటే ఇది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికే ప్రమాదం అని నేను చెప్పదలుచుకున్నాను. ఏ డెమోక్రటిక్ ప్రాసెస్ ఈ విధంగా ఉండదు. ముఖ్యమంత్రి ఆఫీసు క్లోజ్ చేస్తే ప్రతిపక్షానికి డీజీపీ ఆఫీసు ఓపెన్ చేయాలి. డీజీపీ ఆఫీసు కూడా క్లోజ్ చేసుకొని మీరు ముందు చేస్తారేమో. కోర్టులను కూడా అసలు మా విన్నపాలు వినొద్దని మీరు వాళ్ళకు హుకుం జారీ చేసే ప్రమాదం కూడా రాబోతుందేమో. అలాంటిది కూడా జరిగితే ఎక్కడికి వెళ్ళాలి? అలాంటివి జరగకూడదనే వ్యవస్థలు వాటి విధానాల్లో పనిచేయాలి. ఆ క్రమంలో డీజీపీ ఆఫీసు ఓపెన్ ఉండాలి. డీజీపీ ఈజ్ నాట్ అవైలబుల్, ఈజ్ నాట్ దేర్ ఇన్ హిజ్ ఆఫీస్, and DGP office police, they never allowed our leaders to step into the DGP office. Then what we have to do? వాళ్ళకున్న హక్కు ప్రకారం అక్కడే కూర్చున్నారు. అప్పుడు రమ్మన్నారు. పరువు పోలే, ఎందుకు పోగొట్టుకుంటారు?